హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రజనీకాంత్. వెల్కమ్ బ్యాక్ టు క్రియేట్ రిమార్కే వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మన కమలాపూర్లో ఉన్నటువంటి విశ్వపతి ఆలయం వద్దకైతే మనం వచ్చాం. ఇది ఒక 400 సంవత్సరాల క్రితం నాటి టెంపుల్ అని చెప్పేసి మన దగ్గర ఉన్న అయ్యగారు కానీ లేకుంటే ఈ కమలాపూర్ మండల ప్రజలు కానీ భక్తులు కానీ చాలా మంది చెప్తున్నారు. ఇది కాకతీయుల కాలం నాడు వాళ్ళు కాకతీయులే స్వయంగా ప్రతిష్టాపన చేసినటువంటి శివలింగాలని కూడా చెప్తున్నారు. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి, రాజరాజేశ్వర స్వామి, అన్నపూర్ణాదేవి, ఇక్కడ ఈ ముగ్గురు దేవులు మనకు దర్శనం అయితే ఇస్తారు. దాంతో పాటుగా ప్రతి టెంపుల్లో కాలభైరవుడు అయితే రాజరాజేశ్వర స్వామితో పాటుగా కాలభైరవుడు అయితే టెంపుల్ ముందు ఉంటాడు. దాంతో పాటు ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మన గరుత్మంతుడు కూడా మనకి ఇక్కడ దర్శనం ఇవ్వబోతున్నాడు. దాంతో పాటుగా గరుత్మంతుడు పక్కనే సూర్యచంద్రులు కూడా దర్శనం ఇవ్వబోతున్నారు మనకు. ఇవన్నీ కూడా కాకతీయుల కాలం నాటి వాస్తవాలు, కాకతీయులే స్వయంగా ప్రతిష్టాపన చేసినటువంటి విగ్రహాలుగా చెప్తున్నారు. ఇక్కడ మరికొన్ని విషయాలైతే మనం ఈ రోజు అయ్యగారితో మాట్లాడి ఇక్కడ ఉన్న ప్రత్యేకతలు ఏంటి, ఇక్కడ ఏం చేస్తారు ఏంటి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటనంటే ఎవరికైనా సంతానం కాని వాళ్ళు ఉంటే ఆ సంతానం కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడతాయి ప్రతి మంగళవారం. అలా 6 మంగళవారాలు చేసినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయని కూడా ఇక్కడ చాలా మంది చెప్తా ఉన్నారు. చాలా మంది అలా అయిన వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారని చెప్పి అయ్యగారు చెప్తున్నారు. మరిన్ని విషయాలు మీకు తెలియజేయడం కోసం అయితే ఈ వీడియో అయితే చేయబోతున్నాం. మీరు వీడియోలో కొత్తగా వచ్చినట్టయితే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ అనేది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూస్తే మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ తో మంచి మంచి కంటెంట్ లతో అయితే అందజేయబోతున్నాం. లెట్స్ గో. మనం ఇప్పుడైతే టెంపుల్లోకి వచ్చినాం. టెంపుల్ దగ్గర మనం ఏ టెంపుల్ పోయినా కూడా ముందుగా అయితే మనం అర్చన చేయించుకుంటాం కాబట్టి ఇక్కడ కూడా మన ఛానల్ పేరు మీద మన పేరు మీద అయితే మనం ఫస్ట్ అయితే అర్చన చేయించుకుంటాం. తర్వాత దీని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయిస్తాను. సంతోషమైన దృష్టి ఇటు నివరాధ్యాదిత్య సోమాయ మంగళ శ్రీవత హరి హరి సరిదాక్షం శాంద్రవన శ్రీ విశ్వాస నమస్కార దక్షిణాక్షర భాద్రపద మాసేష్ట పక్షోత్తరదశతి సహస్రవాక్షే శుభకన్యవాంగన విశేష విశేషాయప్తం చేస్తుంది. ఆ పేరు రాజన్ నామ అమ్మ పేరు సునీత నామ నీ పేరు రజనీకాంత్ సంకరణ తమ్ముడు పేరు అఖిల్ నామదేశ సతీష్ నామదేశ స్వతంత్ర అర్చన పేరు మార్కె బ్లాక్ పూజ సన్నిధో శ్రీ కాశీ విశ్వేశ్వర సన్నిధ కాశన పూజ కరిషే మహాగ్రహస్పతి రక్షమ శ్రీరామ రామ రామ రామే రమే 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 రామ మనోరమ శాస్త్రావతల్యం రక్షమ. ఓం శతమాన బోధు శతేంద్ర శతాయ శ్రీ అన్నప్రియ శ్రీ రాజరాజేశ్వరి రక్షమ. కాశీ విశ్వేశ్వర సన్నిధో ఓం ఆదిత్యమిద ఫలాలంత మాధురాజ మందిరాగ్రస్మేంద్రజతుకుమరాంగే మాతాంగకని మనసస్పరామి చతుర్భుజే చంద్రగణ పంచకుశనకుంతరాసురేక్షాసాంగ సమస్వానాస్తే నమస్తే జగదేకమాత నమస్తే జగదేకమాత నమస్తే జగదేకమాత నమస్తే నమస్తే అష్టైశ్వర విద్యాం విజ్ఞానప్రాప్తస్తు అష్టైశ్వర విజ్ఞానప్రాప్త జగన్మాత నమస్తే అనుగ్రహ ప్రాప్తస్తు రక్ష. ఎవరు కూడా అయితే గర్భగుడిలోకి వెళ్ళి పూజలైతే నిర్వహించరు. అలాంటిది మనకిక్కడ విశ్వపతి ఆలయంలో అదే ప్రత్యేకత. ప్రతి ఒక్క భక్తుడిని కూడా గర్భాలయం దగ్గర దాకా తీసుకుని వెళ్ళి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి పూజలు అయితే ఈ టెంపుల్ లో చేయడం జరుగుతుంది. ఎవరైనా రావాలి ఇక్కడ ప్రత్యేకమైన పూజలు చేసుకోవాలనుకుంటే మాత్రం కమలాపూర్ పనగట్లో ఉన్నటువంటి ఈ విశ్వపతి ఆలయంకి వచ్చి అయితే మీరు ప్రత్యేక పూజలు అయితే చేసుకోవచ్చు. మనం ప్రతిసారి లాగే ప్రతి టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే అర్చన చేయించుకుంటాం. అలాగే ఈ రోజు అయితే మన అర్చన అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఈ విశ్వపతి ఆలయం అర్చకులు శివానందం గారి దగ్గరనైతే మనం మరిన్ని వివరాలు అయితే తెలుసుకోబోతున్నాం. రండి. నా పేరు బూరా శివానందము. ఈ ఆలయ అర్చకులను. ఈ దేవాలయం ప్రశస్తం ఏంటంటే 400 సంవత్సరాల క్రితం ఉన్న ఈ దేవాలయము ప్రతి నిత్యము అభిషేకాలు, అర్చనలు, పూజా కార్యక్రమాలు జరుగుతున్నవి. మరి ఈ దేవాలయ ప్రశస్తి ఏంటంటే
సంతానం కానోళ్ళకు సంతానము, వివాహం కానోళ్ళకు వివాహము ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. మరియు ప్రతి సోమవారం నాడు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి, సహిత విఘ్నేశ్వర స్వామి, మరియు రాజరాజేశ్వర స్వామి, సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మరియు కాశీ అన్నపూర్ణేశ్వరమ్మ వారు, కాలభైరవ స్వామి, నవగ్రహాలు, గరుత్మంతుడు ఇక్కడ ప్రత్యేకమైన దేవాలయం. ఇక్కడ ప్రతి మంగళవారం 6 మంగళవారాలు కనుక సంతాన గానోళ్లకు, వివాహం కానోళ్ళ వారు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆవు పాలతోని అభిషేకాలు, పంచామృతంతో అభిషేకాలు చేసుకుంటే 6 మంగళవారంలో వాళ్ళకు ఫలితం దక్కుతుంది. భక్తుల నమ్మకం ఇక్కడ. మరియు కాశీ అమ్మవారు చాలా ప్రశస్తమైన శక్తివంతమైన అమ్మవారు. ఇక్కడ అమ్మవారిని ఏ కోరికలు కోరుకొని ప్రతి శుక్రవారం ఓడి బియ్యం కానీ, కుంకుమ పూజ కానీ ఏదైనా చేసుకున్నా వారికి మంచి ఫలితం దక్కుతుంది. ఇక్కడ దాదాపు 400 సంవత్సరాల క్రితం ఉన్న ఈ దేవాలయంలో భక్తులకు చాలా నమ్మకంగా ఉంది ఈ దేవాలయ ప్రశస్తం. ఈ టెంపుల్ దాదాపు 400 సంవత్సరాల క్రితం నాటిది అని చెప్పుకోవడానికి అయితే మన దగ్గర కొన్ని ఆధారాలు అయితే ఉన్నాయి. అది ఏ విధంగా నేను ఆధారాలు ఉన్నాయని చెప్తున్నానంటే, చాలా వరకు టెంపుల్స్ లో రాతి కట్టడాలతో ఉంటాయి. అది కాకతీయులు నిర్మించినటువంటి టెంపుల్ చాలా వరకు రాతి కట్టడాలతో ఉంటాయి. అదే విధంగా ఇది కూడా దాదాపు 400 సంవత్సరాల క్రితం నాటిది కాబట్టి ఇది కాకతీయులు కట్టినటువంటి టెంపుల్ అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా మనకు రాతి కట్టడమే కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో దీన్ని కొంచెం ఆ పురావస్తు దాని నుంచి కాపాడడానికో లేకుంటే వేరే కారణాల వలన దీనికి మాత్రం కొంచెం రంగులు లాంటివి వేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, రాతి కట్టడాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ రాతి కట్టడాలు ఎలా ఉన్నాయో చూడొచ్చు. మీకు పైన కూడా ఆ పైన ఉన్నటువంటి ఆ షేప్స్ కానీ చాలా వరకు అయితే మనకు కాకతీయ కాలంలో టెంపుల్స్ లోనే ఇలాంటివి అవి కనిపిస్తాయి. మనకి ఇక్కడ ఈ శివాలయంలో ఏంటి అంటే ప్రత్యేక పూజలు అయితే, అభిషేకాలు కూడా నిత్యం జరుగుతున్నాయని చెప్పేసి అయితే అయ్యగారు చెప్తున్నారు. దాంతో పాటుగా మరిన్ని విషయాలు అయితే మీకైతే ఈ వీడియోలో ఎక్స్పోజ్ చేయబోతున్నా. మీరైతే తప్పకుండా స్కిప్ చేయకుండా ఈ వీడియో మాత్రం ఫుల్ గా చూడండి. మీకు మరిన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే మీకు ముందు చూపిస్తాను. ఇది మన కాశీ విశ్వేశ్వర స్వామి వారిని మనం చూస్తున్నాం ఇప్పుడు. దీని పక్కనే మనకు రాజరాజేశ్వర స్వామి ఉన్నారు. ఆ స్వామి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మన రాజరాజేశ్వర స్వామి అయితే కొలువు తీరారు. ఇక్కడ రండి. ఇక్కడ మన రాజరాజేశ్వర స్వామి వారు ఉన్నారు. దాంతో పాటు ఇక్కడ నాగేంద్రుడు కూడా ఇక్కడ దర్శనం ఇస్తున్నాడు. గ్రహాలు, గ్రాచార భాగాలు లేకుండా అనుకూలం కోసము ప్రతి శనివారం నాడు నవగ్రహాల పూజ, శనిదేవునికి తైలాభిషేకం జరుగుతుంది. మరియు సంతానం లేనివారికి ఇక్కడ నవగ్రహాల పూజలు, మళ్ళీ ప్రతి మంగళవారం నాడు అంగారక అంటే కుజుడికి వివాహం కానోళ్లకు, సంతానం కానోళ్ళకి ఇక్కడ పూజలు జరుగుతాయి. వారికి 6 వారాల్లోనే వాళ్ళకి ఫలితం వస్తుంది. మరియు ఈ మన విశ్వపతి శివాలయ ప్రత్యేకత ఏంటంటే, క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామికి ఉంటాడు. మరియు ఇక్కడ గరుత్మంతుడు కూడా ఉన్నాడు, సూర్యచంద్రుడు కూడా ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే వాళ్ళకు మంచి నమ్మకంగా 6 మంగళవారాలు కనుక ఇక్కడ ఈ కుజదేవునికి పూజలు చేసుకుంటే సంతానం కలుగుతుంది. ప్రతి శనివారం నాడు శనిదేవునికి నవగ్రహాలతో పాటు శనిదేవునికి తైలాభిషేకం చేస్తే వాళ్ళకు మంచి ఫలితాలు దక్కుతాయి. వాళ్ళకు ఆయురారోగ్యాలు మంచిగా ఉంటాయి. మరి సంతానము, వివాహము కలుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ అయ్యగారు అయితే గరుత్మంతుడు పాటు సూర్యచంద్రుడు కూడా ఉన్నారని చెప్పేసి ఆయన మాటలో మీరు ఉన్నారు కదా. అప్పుడు నేను గమనించింది ఏంటంటే, ఇక్కడ సూర్యచంద్రులు ఉన్నారు. ఈ సూర్యచంద్రుల దగ్గర చిన్నగా ఏదో రాసినట్టుగా కనిపిస్తుంది, కానీ అది మనకైతే క్లారిటీ అయితే లేదు. ఇక్కడ చూడవచ్చు, మీ ఇక్కడ ఏదో రాసినట్టుగా అయితే మొత్తానికి అయితే కనిపిస్తుంది, కానీ మనకైతే అది పర్ఫెక్ట్ గా తెలియట్లేదు. అది రాసి ఉందా లేదంటే అది రాతి కట్టడానికి అట్లా ఉందా అనేది అయితే మనకు పర్ఫెక్ట్ గా తెలియట్లేదు. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మన విశ్వపతి ఆలయంకు ఉన్నటువంటి చరిత్ర. ఈ ఆలయ అర్చకుల మాటల్లో విన్నాం. మరిన్ని వీడియోస్ అయితే, ఇలాంటి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురాబోతున్నా. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.